అరే ఇప్పుడు ఏం చేద్దాంరా, బంటుగడు లోపల ఇరుక్కుపోయాడు. మనం కూడా వెళ్దామా? అరే నీకేమైనా పిచ్చా? లోపల దెయ్యముందిరా, గుడ్డిపాడకు. అసలు నా బట్ట నన్నంత మాట అంటావా? అయిపోయావురా, రారా నీ బేద పట్ట నువ్వు. నీ రారా రే. రే ఆగరా, ఆగాగాగు. రే ఆగరా ఆగరా బింటూ, నా మాటిను ఆగు. ఆ వేడి వేడిగా చాయ్, చాయ్ వేడిగా, ఆ అల్లం చాయ్, చాయ్. ఏహే నువ్వు ఉండరా బాబు, ఎక్కడికో ఎగేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. టీ కావాలా అన్న? ఏడి ఏడిగా ఉంది, అల్లం చాయ్ కూడా ఉంది, కావాలా? ఒరే లోపల మా ఫ్రెండ్ ఒకడు ఉండిపోయాడు రా, ఆడికి కూడా టీ కావాలా? చెప్పండి అన్న, ఇచ్చేద్దాం. ఏంటి ఇచ్చేది? నీ చెడ్డీలో నా దొడ్డి మూసుకుని పక్కకి రాబే, లోపల దయ్యముందే. పోనీ దానికి టీ ఇమ్మంటారా అన్న? ఒరే ఇంత ప్రొఫెషనల్ గా ఉన్నావేంట్రా, ఇప్పుడు ఎవరో ఒకరికి టీ ఇవ్వందే వదలవా మమ్మల్ని? లోపల దయ్యం ఉందరా అంటే ఇనవేంట్రా, యూ రూత్లెస్ టీ సెల్లర్. ఊరుకోండి సార్, 6 ఏళ్ల నుంచి ఇదే ట్రైన్ లో టీ అమ్ముకుంటున్నాను, నాకు తెలీదా? ఏ దయ్యము ఈ ట్రైన్ లో ఉండదు, పక్కకి తప్పకుండా చెప్తా. ఏ మెట్టి చేశాడే ముద్దుగుమ్మ, నేను ఆ బ్రహ్మ, నీ ఒళ్ళే నా జూపు పోలరమ్మ. ఏ మెట్టి టీ 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 టీ. ఆడెవడో టీ కావాలనుకుంటా, టీ 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 అంటున్నాడు. ఓరి నీ బిజినెస్ మైండ్ తగలయ్యా, ఆడు గుడ్డోడ్రా, ఆడేదో టైం పాస్ కోసం పాడుతున్నాడు. వదిలే, టైం పాస్ కోసం కాదు బాబయ్య, టైం సెన్స్ ఉండే పాడుతున్నాను బాబయ్య. అయితే ఒక టీ ఇమ్మంటావా? ఆహా, దాన ప్రభువులు, గుడ్డోడికి టీ దానం చేయాలన్న ఆలోచన రావడం చాలా గ్రేట్ బాబయ్య. ఇచ్చేయండి బాబయ్య, తాగేస్తా బాబయ్య. ముడ్డు మూసుకో బాబయ్య, ఇది దానం కాదు బాబయ్య, బిజినెస్ బాబయ్య. అయితే మడిసి బ్యాక్లోనే పెట్టుకోండి బాబయ్య. అమ్మ నా గుడ్డి నా బట్ట, నన్నంత మాట అంటావా? ఆవేశపడకండి బాబయ్య, నేను ఒక రౌండ్ వేసి వస్తాను బాబయ్య, ఈసారి డబ్బులతోనే వస్తాను బాబయ్య. ఉంటా బాబయ్య. సొట్ట మల్లె సుట్టే తాంది తొంటరి సోపు, ఊరికే ఉండదు కాసేపో. అబ్బా ఏం స్టోన్ రా నాయన. థూ అన్నా, నా వ్యాపారం పోతుందన్నా, పక్కకి తప్పుకోండి అన్నా. ఈ పకోడీ దయ్యాలకు నేను భయపడను, పగలే. అలా కాదురా పిచ్చోడా, నువ్వు ఉండబే. అన్న అంత ప్రొఫెషనల్ గా టీ అమ్ముకుంటుంటే ఆపకూడదన్న మినిమం కామన్ సెన్స్ ఉండక్కర్లేదురా రాస్కే. భయ్యా నువ్వు వెళ్ళు, భయ్యా నువ్వు వెళ్ళు. లోపల ఒక అమ్మాయికి టీ అంటే పిచ్చి, అల్లం టీ అంటే మరీ పిచ్చి. ఒకేసారి 10 టీలు తాగేస్తా తెలుసా, అంతే పిచ్చి టీ అంటే. వెళ్ళు, ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచు. ఇదెందుకు? లోపల కొండముచ్చు ఫేస్ వేసుకుని ఎవడన్నా కనిపిస్తే ఆడికి నా తరపున ఈ టీ ఇవ్వు. ఇక బయలుదేరు, నీ వ్యాపారం టైం అవుతుంది కదా, బయలుదేరు. చాయ్ వేడిగా, ఆ వేడి వేడిగా చాయ్. ఏంటి ఎవడ మాట్లాడట్లేదు? పోనీ ఆ గుడ్డోడ్లాగా సాంగ్స్తో ట్రై చేద్దాం. చాయ్ చటుక్కున తాగరా బాయ్, ఒక 10 రూపాయలకి నేను అమ్ముతా బాయ్, ఎక్స్ట్రా షుగర్ కూడా కలుపుతా బాయ్, నువ్వు చాయ్ చటుక్కున తాగరా బాయ్. సార్ మీరేంటి ఒక్కరే ఎక్కడ పడుకున్నారు? సర్లేండి, నా ఫస్ట్ బేరం మీరే. అలా చెప్పింది నిజమే, చూడటానికి కొండముచ్చులానే ఉన్నారు. ఇందా తీసుకోండి టీ, మీకోసమే. అరే నెమ్మదిగా మాట్లాడరా, అక్కడ దెయ్యం ఉంది, ప్లీజ్ రా, నెమ్మది నెమ్మది. మీరు ఊరుకోండి సార్, మరీను మీ అందరికి పిచ్చిగాని పట్టిందా ఏంటి? 30 years జర్నీ ఇక్కడ పండిపోయింది, రంగేశామంతే. మీరు ఎక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసేస్తాను. నందికొండ వాగుల్లో నా నల్ల టీలు అమ్మన్రో. నమస్తే మేడం, టీ ఏమైనా తాగుతారు? ఏంట్రా అయితే వాసన వస్తుంది. ఓహో ఇది కూడా గుడ్డిదేనా? అయినా మీతో నాకెందుకండి, మీరు కొంచెం పక్కకు తప్పుకుంటే నేను ముందుకు వచ్చేలోకి వెళ్ళి వ్యాపారం చేసుకుంటాను. సైడ్ పీస్. ఆహాహా చూడరా, అన్నంత టీ లవర్ కాకపోతే ఏకంగా టీతోనే స్నానం చేసి వచ్చేసాడు కదన్నా. నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్. మరి మా ఫ్రెండ్ ఏమైనా కనిపించాడా అన్న? ఎరా
నీకు అసలు మానవత్వమే లేదారా? కళ్ళ ముందు ఒళ్ళంతా కమ్మిలిపోయి నేనుంటే ఇప్పుడు ఆ ముచ్చుమక్కపొడి గురించి అడుగుతున్నావా? ఆడికే బ్రహ్మాండంగా అప్పర్ పెర్తలో విష్ణుమూర్తి గారిలా పోజులో బానే ఉన్నాడు. మరి ఆ దయ్యం ఏం చేసింది భయ్యా? స్మెల్ చూసింది భయ్యా. స్మెల్ చూడటం ఏంటి భయ్యా? ఆ దయ్యం గుడ్డిదంట భయ్యా. దయ్యం గుడ్డిదని నీకెవడ చెప్పాడరా? నీ అయ్యా, నీ ఫ్రెండే చెప్పాడరా కుయ్యా. ఓహో, అంటే దెయ్యాల్లో కూడా గుడ్డి దెయ్యాలు ఉంటాయి అన్నమాట. అవును, ఇంతకీ నీ టీ క్యాన్ ఎక్కడా? హే, ఏమెట్టి టీ 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 ఏమెట్టి చేశాడే టీ బొమ్మ నేను ఆ బ్రహ్మ పాలతోనా డికర్షన్తోనా. అబ్బే, ఓ సారీ బాబయ్య, ఇక్కడే ఉన్నారా బాబయ్య? టీ కోసం డబ్బులు అడుక్కొచ్చాను బాబయ్య. గుడ్డోడి దగ్గర కూడా డబ్బులు దుబ్బేసి ముచ్చిన కొడుకు ఎక్కడ బాబయ్య? ఇక్కడే ఉన్నాలేరా నీ గుడ్డి బాబయ్య. టీ క్యాన్ లోపల ఒక అమ్మాయి లాగేసుకుంది. టీ లేదు, ఇక నువ్వు దొబ్బేయి. అదెలా కుదురుతుంది బాబయ్య? కష్టపడి టీ కోసం డబ్బులు అడుక్కొచ్చాను బాబయ్య. నాకు టీ కావాల్సిందే బాబయ్య. అరే బ్లైండ్ బాబు, లోపల ఒక దెయ్యం ఉందిరా. అది వీడి దగ్గర టీ క్యాన్ లాక్కుని తన్ని తరిమేసిందిరా. నిజంగానే టీ లేదురా, పోరా. అంతలా టీ వాసన వస్తుంటే లేదంటారేంటి బాబయ్య? టీ ఇవ్వటం ఇష్టం లేకపోతే లేదని చెప్పండి బాబయ్య. అంతేగాని అబద్ధాలు చెప్పకండి బాబయ్య. అయ్యో, ఒక గుడ్డోడికి ఎంత అన్యాయం జరుగుతుంటే ఆపేవాడే లేడా? సమోసా వేడిగా, ఆ ఉల్లి సమోసా, ఆలూ సమోసా, చికెన్ సమోసా. బాబయ్య, ఒక చికెన్ సమోసా ఇవ్వండి బాబయ్య, విత్ ఎక్స్ట్రా సాస్ ప్యాకెట్స్ ఆల్సో బాబయ్య. నీలో చాలా యాంగిల్స్ ఉన్నాయరా. హట్ కమలాసన్. ఏయ్, మరేమనుకుంటున్నారు బాబయ్య? వీఆర్ బ్లడీ సిన్సియర్ బెగ్గర్స్ బాబయ్య. నెవర్ అండర్ ఎస్టిమేట్ అస్ బాబయ్య. ఎన్నారా అండి, ఇంగ్లీష్ పీసులో మాట్లాడుతున్నారు మన గుడ్డి సార్. తప్పకుండా బాబయ్య, లోపలికి వెళ్ళాలి. చిచ్చి, ఈడి భాష నాకు వచ్చిందేంటి? సార్ తప్పకుండా సార్, లోపలికి వెళ్ళాలి. ఓరే మీ దుంపల దగ్గర ఎంతమందికి చెప్పాలరా బాబు, లోపల దయ్యం ఉందంటే అర్థం కదా. ఇలాంటి పకోడీ దయ్యాలకి నేను భయపడను. తప్పకుండా అన్న, మీ వల్ల వ్యాపారం పోతుంది. వెళ్ళనివ్వండి బాబయ్య, పాపం సరదా పడుతున్నాడు కదా, ఆయన వ్యాపారం ఆయన చేసుకుని వచ్చు కదండి బాబయ్య. అయ్యో, ఎంత మాట! ఇంతటి గుడ్డి హృదయులు తమర మాటను కాదంటామా? ఇదిగో బాబు, ఈ 10 రూపాయలు తీసుకుని లోపల ఒక కొండ ముచ్చి ముఖం వేసుకుని ఒకడు అప్పర్ బెర్త్ లో కనబడతాడు, ఆడికి ఇచ్చేయి. ఎల్లు, ఆల్ ద బెస్ట్. ఎల్లమ్మా, ఎల్లు. ఓ భయ్య, మీరేనా కొండముచ్చి ఫ్రెండ్? ఇదిగోండి సమోసా, తీసుకోండి. అవును, ఇక్కడ ఏదో దయ్యం కొంచెం ఎక్స్ట్రాలు చేస్తుందంట. ఎక్కడ? బాగా ఎక్స్ట్రాలు. అరవకరా ప్లీజ్ రా. అరే, దీనికే భయపడతారేంటి సార్? తూ అందరు జాకే సమోసా కావు, మై దేఖ్లోంగా. ఏమైంది భయ్యా, వ్యాపారం బాగా జరగలేదా? నో డైలాగ్, ఓన్లీ యాక్షన్. లోపల మా బంటు ఎలా ఉన్నాడండి? భయ్యా, అసలు లోపల ఏం జరిగిందంటే, నువ్వు ఆపు, మొత్తం నేనే చెప్తాను. లోపలికి వెళ్ళగానే ఒక ముచ్చు మొక్కముడు కనిపించాడా? ఆడికొక ప్లేట్ సమోసా ఇచ్చావా? దయ్యం వచ్చిందా? వాసన చూసిందా? వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ అడిగావా? నువ్వు తెచ్చిన సమోసా బేసంతో నిన్నే చిత్తకొట్టి పంపించిందా? నీకెలా తెలుసు భయ్యా? ఇవన్నీ అనుభవంతో వచ్చిన వాక్యాలే బాబయ్య. దానికి తోడు ఈ గుడ్డోడు రికమెండేషన్ ఒకటి, పంపక సస్తామా? ఆహా, మధ్యలో నాకు క్రెడిట్స్ ఎందుకులే బాబయ్య. ముందు దయ్యం సంగతి ఏంటో తేల్చే మార్గం చూడండి బాబయ్య. అది నిజమేరా, వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే లోపల మనోడి పరిస్థితి ఏంటో. ఇంకా ఎంతసేపు ఈ లోన బయట ఆటలు ఆడుతూ ఉంటారు బాబయ్య. లోపలికి వెళ్ళి మీ ఫ్రెండ్ని కాపాడుకున్న ఆలోచన ఏమైనా ఉందా? లేకపోతే ఇలా గంటకోకుండా లోపలికి పంపించి వాసన చూపించే కార్యక్రమాలేనా? అసలు లోపలికి వెళ్ళే దమ్ము మీలో ఎవరికైనా ఉందా లేదా? అయినా ఇంత పిరికోలు ఈ ట్రైన్ ఎందుకు ఎక్కారు బాబయ్య? అమ్మ బాబోయ్, నన్ను వదిలేండి బాబయ్య. ఏదో నోటు తోలుకొద్ది అన్నాను బాబయ్య. నన్ను బలి చేయకండి బాబయ్య, ప్లీజ్ బాబయ్య, మీ కాళ్ళెట్టుకుంటాను బాబయ్య. నన్ను వదిలేండి బాబయ్య. బాబయ్య, బాబయ్య. రే, ఎలా రా? ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏం లేదు బాబయ్య. అది గుడ్డిదే, నేను గుడ్డునే బాబయ్య. నేను దాని ముందు ఏం పలకలేదు కాబట్టి అది నన్ను ఏం కెలకలేదు. కానీ మీ ఫ్రెండ్ మాత్రం ఆ దయ్యానికి దొరికేశాడు బాబయ్య. త్వరగా వెళ్ళకపోతే మీ ఫ్రెండ్ కూడా ఇదే ట్రైన్ లో దయ్యమై తిరుగుతాడు బాబయ్య. ఇక మీ ఇష్టం బాబయ్య.
ఉంటా బాబయ్య. ఇప్పుడు ఏం చేద్దాం రా? నేను ఒక ఉపాయం చెప్తాను వినండి. ఆ దెయ్యం మనం ఒక డోర్ తీయటం వల్ల లోపలికి వచ్చింది. తిరిగి ఆ దెయ్యం వెళ్ళాలంటే ఆ డోర్ క్లోజ్ చేసి ఉంది. కాబట్టి ఆ దెయ్యం వచ్చిన డోర్ కాకుండా అటువైపు ఉన్న డోర్ ఓపెన్ చేస్తే అది వెళ్ళిపోవచ్చు. ఒకవేళ వెళ్ళలేకపోయినా మీలో ఒకరు బలవంతంగా తోసి వెంటనే డోర్ క్లోజ్ చేయొచ్చు. రే బిగ్గు, ఆ దెయ్యం మనం ఒక డోర్ తీయటం వల్ల లోపలికి వచ్చింది. తిరిగి ఆ దెయ్యం వెళ్ళాలంటే ఆ డోర్ క్లోజ్ చేసి ఉంది. కాబట్టి ఆ దెయ్యం వచ్చిన డోర్ కాకుండా అటువైపు ఉన్న డోర్ ఓపెన్ చేస్తే అది వెళ్ళిపోవచ్చు. ఒకవేళ వెళ్ళలేకపోయినా మీలో ఒకరు బలవంతంగా తోసి వెంటనే డోర్ క్లోజ్ చేయొచ్చు. అమ్మయ్యా, మొత్తానికి సాధించారా. ఇంతకీ ఈవిడెవరండి? ఇందాక నేను వెళ్ళినప్పుడు కనపడలేదు. అవును భయ్యా, నాకు కూడా కనపడలేదు. తప్పకుండా బాబయ్య, బాత్రూమ్కి వెళ్ళాలి. ఒరే నువ్వు ఇంకా పోలేదా? అయినా ఏంట్రా అంత తొందర? ఏం చెప్పమంటారు బాబయ్య, ఒక్కటే ఒక్కపోత అస్సలు గాలి ఆడట్లేదు. అందుకే అక్కడ ఉన్న డోర్ ఓపెన్ చేసి వచ్చాను బాబయ్య.